అంటే ప్రతిపక్ష హోదా లేకుండా చేసే ప్రయత్నం నడుస్తుంది. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2/3 రాజ్యాంగం ప్రకారం 2/3 విలీనమైతే వాళ్ళకి ప్రతిపక్ష హోదా పోతది. అప్పుడు ఏ ఆబ్జెక్షన్స్ తప్పదు ఉండయని ఎవరు జెప్పేసి చెప్పినా 20, కానీ. 26 మంది. లేదు అమెండ్మెంట్ అనేది తర్వాత సబ్సిక్వెంట్గా పార్లమెంట్లో అమెండ్మెంట్ కూడా జరిగింది. హ్మ్. యాంటీ డిఫెక్షన్ లా ఏమంటదంటే ఒక్కడు పోయినా యాంటీ డిఫెక్షనే, మొత్తానికి మొత్తం కూడా యాంటీ డిఫెక్షనే. హ్మ్. ఈ 2/3 అనేది తీసేసిండ్రు. తీసేసి. చాలా రోజుల కింద తీసేసిండ్రు. ఆ 2/3 పోతే పార్టీ మొత్తం పోతే అనేది కరెక్ట్ కాదు. హ్మ్. అది ఎప్పుడో పోయింది, అమెండ్ అయింది. ఒక్కడు పోయినా యాంటీ డిఫెక్షనే, 100% పైన యాంటీ డిఫెక్షనే, హ్మ్. 100% పైన యాంటీ డిఫెక్షనే. ఆ పార్టీ లేదనడానికి వీల్లేదు. హ్మ్. ఆ పార్టీ అధ్యక్షుడు మెంబర్ కూడా కావాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆయన బీఫామ్ ఇచ్చిన వాడు 10 మంది మొత్తానికి మొత్తం వెళ్ళిపోయినా హ్మ్. ఆ పార్టీ రద్దు చేయడానికి వీలే లేదు నీకు. వాడు మళ్ళీ నీకు హ్మ్. యాంటీ డిఫెక్షన్ కింద అతను నోటీస్ ఇవ్వడానికి హక్కు ఉంటుంది. అట్లా అమెండ్ చేసింది పార్లమెంటు. అయినా పట్టించుకోలే వీళ్ళు. 2/3 క్రాస్ తీసుకొచ్చిండ్రు, ఇంకేదో తెచ్చిండ్రు, టీడీపీని అట్లే కదా కొట్టింది. హ్మ్. సో ఇవన్నీ పట్టించుకోకుండా చేసిండ్రు. అది అంటే తూట్లు పొడిచిండ్రు ఆ చట్టానికి. హ్మ్. తూట్లు పొడిచారు. అదొకసారి మళ్ళీ ఒకసారి పార్లమెంట్లో రివ్యూ చేసి ఇంకా పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను. హ్మ్. సో, అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు గాని, పార్లమెంట్ ఎన్నికలకు తర్వాత గాని, బీఆర్ఎస్‌లో మిగిలే వాళ్ళు ఎంతమంది అనుకోవచ్చు? నేనైతే 9 మంది మిగులుతారు అనుకుంటున్నా. ఆ! ఎందుకంటే వాళ్ళు అయిపోయింది వాళ్ళ పని. ఆ! ఇప్పుడు ఎవరైతే ఓటు వేయలేదో కాంగ్రెస్‌కి, ఆ! గతంలో అయితే వేయలేదా, వేయకపోవడం వల్లే 39 మంది గెలిచిర్రు కదా! ఆ! ఆ ఏనోడు కూడా బాధపడి ఇప్పుడు కాంగ్రెస్‌కి వేసే పరిస్థితి వచ్చింది. ఆ! కాబట్టి వీళ్ళు ఆ వలస అన్నది మొదలైతే మాత్రం హ్మ్. 9 మంది మిగులుతారు. 30 మంది పోతారు అందులోకెళ్ళి. హ్మ్. ఎందుకంటే వీళ్ళంతా నేను చెప్పినట్టు వలస పక్షులు. హ్మ్. సిన్సియర్‌గా అందులో ఉన్నోళ్ళు కాదు. హ్మ్. ఎక్కడ అధికారం ఉంటే అటు పోయే ఆలోచన ఉంటది. మేము అదే డెసిషన్ సో, తీసుకోవాలి. 39 మందిలో 30 మంది వలస 30 పక్షులే. మంది వలస పక్షులు నేను చెప్తున్నా కదా! ఆ! ఖచ్చితంగా జంప్ చేసే కార్యక్రమంలో ఉంటారు వాళ్ళు. మరి 9 మందితోటి కేసీఆర్ నెట్టుకు రాగలుగుతాడా? ఏం నెట్టుకొస్తున్నా డిసింటిగ్రేట్ అయిపోయినట్టే ఆయన పార్టీ. ఇప్పుడు పార్లమెంట్‌లో గతంలో 9. ఆ ఆ! 9 ఇప్పుడు 2 అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇద్దరు గెలవడం కూడా కష్టం. ఆ! కేసీఆర్ నిలబడితే గెలుస్తాడండి. ఆ! నేను చెప్తున్నా మెదక్ నుంచి. హ్మ్. ఇంకొక ఆయన ఎవరో నాకు కూడా అర్థమైతలేదు ఎవరు గెలుస్తారో. హ్మ్. ఆ పరిస్థితి వచ్చింది ఆ పార్టీకి. హ్మ్. ఆ పార్టీ అన్నది సంస్థాగత నిర్మాణంగా పటిష్టంగా చేసుకొని ఉన్నటువంటి పార్టీ కాదు. హ్మ్. అందరినీ రకరకాల పార్టీల నుంచి వచ్చి కలుపుకోవడం, కార్యకర్తలను అట్లా తయారు చేసుకొని బేస్ వేసుకుందే తప్ప 10 ఏళ్ళు అధికారంలో ఉన్నా కూడా సంస్థాగత నిర్మాణం అనేది పటిష్టంగా వాళ్ళు చేసుకోలేదు. సో ఆ కమిట్మెంట్ ఉన్నటువంటి క్యాడర్ కింద లేదు. ఒకప్పుడు తెలుగుదేశానికి ఉండేది, అవును. బీజేపీకి అవును. ఉండేది. హ్మ్. మీరు రమ్మంటే బీజేపీ వాడు రాడు. హ్మ్. కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళు. కమ్యూనిస్ట్ కూడా రాడు, అసలు ఏమీ లేదు కమ్యూనిస్టులకు. అయినా కూడా హ్మ్. కమ్యూనిస్టులను పట్టుకొచ్చి మీరు రా అంటే అంత ఈజీగా రాడు ఆయన. అవును. అధికారం ఆఫర్ చేసినారని అంటే వాళ్ళకు ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక. అట్లా గతంలో టీడీపీకి ఉండేది, బీజేపీకి ఉండేది, ఉభయ కమ్యూనిస్టులకు ఉండేది. హ్మ్. సో ఇట్లా టీఆర్ఎస్కి లేదు. కాంగ్రెస్ అంటే సరే మాది కొద్దిగా పెద్ద సముద్రం లేకుంటుంది. వాడు దూకేటోడు దూకుతుంటాడు, పోయేటోడు పోతుంటాడు. ఏదైనా దానికి ఉన్నటువంటి 100 ఇయర్స్ చరిత్ర వల్ల దీనికి కూడా ఏంటంటే ఒక కన్సాలిడేట్ ఓటు బ్యాంక్ ఉంది. హ్మ్. అంటే కొన్ని కొన్ని ఓట్స్ ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, హ్మ్. క్రిస్టియన్ మైనారిటీస్, ముస్లిమ్స్ ట్రెడిషనల్గా వాళ్ళు కాంగ్రెస్ ఓటర్స్. హ్మ్. ఆ ఉన్న వేవ్‌ని బట్టి కొంత ఇటు, అటు ఈ హ్మ్. న్యూట్రల్ పర్సన్స్ యాడ్ అయితే మేము అధికారంలోకి వచ్చినాం. న్యూట్రల్స్ యాడ్ అయితే. హ్మ్. అది ఇంకా హ్మ్. ఎక్కువ శాతం యాడ్ అయ్యేటువంటి అవకాశం పార్లమెంట్ వచ్చే వరకు ఉంది. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి. హ్మ్. సో అందువల్ల టీఆర్ఎస్ దెబ్బ కొడుతుంది. ఎందుకంటే దానికి సంస్థాగత నిర్మాణం, పటిష్టమైన పునాదులు లేనే లేవు. ఓకే. ఇవన్నీ కూడా తాలూకేసులు. ఒకవేళ పార్లమెంటు ఎన్నికలలో సరి అయిన ప్రాతినిధ్యం గనక బీఆర్ఎస్ లేకపోతే, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటనుకోవచ్చు? ఏముంటదండి, వాళ్ళు 2 కూడా ఉంటారని నేను చెప్తున్నా కదా! హ్మ్. బీఆర్ఎస్ అనేది టోటల్‌గా కేసీఆర్ మీద ఆధారపడినటువంటి పార్టీ. హ్మ్. గతంలో ఆ పార్టీ పటిష్టంగా ఉండడానికి కారణం ఏంటంటే ఉద్యమం అనేది ఒక పునాది. హ్మ్. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆ ఉద్యమాన్ని ఆయన పట్టుకొని ముందుకు తీసుకొచ్చిండు కాబట్టి, ఒక దశ వరకు తీసుకొచ్చిండు కాబట్టి, ఆ సెంటిమెంట్ అన్నది ఆయన్ని నిర్మాణం ఉన్నా లేకున్నా గెలిపించింది. హ్మ్. డబ్బులు ఖర్చు పెట్టినా కూడా గెలవని. ఇప్పుడు కరీంనగర్‌లో ఆయన బై ఎలక్షన్‌లో ఓడాడు. హ్మ్. రాజీనామా పత్రం అంటే ఇసిరేసి పడేసి చాలా సార్లు రాజీనామా చేసిండు కదా! హ్మ్. అక్కడ 200,00,00,000 ఆ రోజుల్లో ఖర్చు పెట్టారు విపక్షాలని ఒక ప్రచారం ఉండే. ఆ! అయినా ఆయన ఓడగొట్టలేకపోయారు. హ్మ్. ఎందుకంటే అంత బలమైనటువంటి తెలంగాణ సెంటిమెంట్ ఉండే. ఇప్పుడు ఏమున్నది? హ్మ్. ఆ ఉన్న తెలంగాణ పదాన్ని కూడా పీక అవతల పారేసిండు. హ్మ్. ఇప్పుడు బీఆర్ఎస్ అని పెట్టిండు. ఎక్కడో పోయి భంగపడ్డాడు. బీహార్ పోయిండు, ఇంకెక్కడికో పోయిండు, ఆంధ్రాలో శాఖలు తెరిచిండు. హ్మ్. లంక అన్నాడు ఆంధ్రాను. హ్మ్. లంకలో పుట్టినోళ్ళ సంగతి ఏంటంటే అందరు రాక్షసులే అన్నాడు. హ్మ్. ప్రజలను నాయకులు గంపగుత్తగా రాక్షసులు అన్నాడు. ఇప్పుడు ఆడ పోయి శాఖ పెట్టుకున్నాడు, భంగపడ్డాడు. హ్మ్. ఇప్పుడు ఆయన అక్కడ గెలవపాయ, ఇంట గెలవపాయ, బయట గెలవపాయ. సో హ్మ్. బీఆర్ఎస్ అనేది ఇండియా కూటమిలో లేదు, హ్మ్. ఎన్డీఏ కూటమి లేదు. ఎక్కడన్నట్టు ఆయన హ్మ్. ఏకాకిగా మిగిలిపోయాడు. అవి రేపు 10, 9, 6 సీట్లు వస్తే నీకు ఢిల్లీలో వాల్యూ కానీ హ్మ్. ఒకటే వచ్చింది అనుకుందాం. ఏం హ్మ్. చేస్తున్నాడు ఆయన పాపం? హ్మ్. సో ఇదివరకున్నంత
ఆ చైతన్యం కానీ ఆ ఊపు కానీ లేకపోతే ఏదో వస్తుంది సింహం లేస్తుంది టైగర్ అంటే ఏందా వృద్ధ సింహం లేచి చేసేది ఉంది ఓల్డ్ అయిపోయింది టైగరు అసలు ఆ సబ్జెక్ట్ లేదు తెలంగాణ సెంటిమెంట్ గొప్ప సెంటిమెంట్ అది అట్లాంటి ఆ అంశాన్ని అందుకు పుచ్చుకుని అద్భుతంగా ఉద్యమాన్ని మలిచిండు దాన్ని తనకు వాడుకోగలిగిండు సకల జిల్లా పోరాటం తర్వాత కోదండరాం లాంటి అన్ని పార్టీలు కలిసి జేఏసీ నిర్వహించిన అక్కడ దాకా తీసుకొచ్చింది ఆయనే కదా అది లేదు కదా ఇప్పుడు అంశమే లేదు అసలు ఉన్నదాన్ని తెలంగాణ బీక్ పారేసి బీఆర్ఎస్ అంటే దేని మీద కుట్టాడుతా పోయి నువ్వు పోనీ ఎన్డీఏలో లేకపోతే మా దగ్గర యూపీలో లేవు ఎన్డీఆర్ లేకపోతే ఇండియాలో లేవు ఎన్డీఏలో లేవు మరి ఇట్లా నీకు ఏంటి అజెండా అయింది నీకు కథ ఏది రేపు పొద్దున ఏమైనా ఊకే కాంగ్రెస్ తిట్టి 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 బీజేపీని తిట్టి అధికారంలోకి వస్తావా అది అయిపోయింది ప్రజలు విని విని 10 ఏళ్ళు నీకు బంగారు ప్లేట్లో పెట్టి తెలంగాణ ఇచ్చారు ఆ 10 ఏళ్ళలో నువ్వు ఏం చేయలేదనే కదా నేను అధికారం మళ్ళీ దించారు మళ్ళీ ఏ అంశం పట్టుకొని ప్రజలు తిరిగిపోతావు పార్లమెంటులో దారుణంగా ఎలక్షన్స్లో దెబ్బతినే పార్టీ ఏదైనా ఉన్నది అంటే ఇండియాలో నెంబర్ 1 బీఆర్ఎస్ అది. ఓకే. ఇప్పుడు మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ టచ్లోకి వచ్చిన కొంతమంది ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కొంత మనస్తాపంతో టచ్లో మీలాంటి వాళ్ళతోటి మంత్రాలు జరుపుతున్నారు అని చెప్పేసి ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ వస్తా అంటే మేము వద్దంటామా ఖచ్చితంగా పవర్ఫుల్ లీడరే కదా సో డెఫినెట్గా ప్రయత్నాలు చేస్తాం అందులో తప్పే ఉంది ఆయన వస్తే తీసుకుంటాం కూడా కొందరు న్యాచురల్గా లీడర్స్ ఉన్నారు కొందరు పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఓటర్లను వాళ్ళ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో కాకుండా ఇతర ప్రాంతాల మీద కూడా ప్రభావం పడతారు అట్లాంటి నేతలు వస్తే మీరు రావాలనే కోరుకుంటాం అట్లాంటి నేతలు అంటే అట్లా టచ్ లోకి ఎవరికైనా వచ్చిందని చెప్పేసి సమాచారం ఏమైనా ఉందా బీజేపీ నుంచి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కానీ బీజేపీకి సంబంధించిన ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కానీ ఐడియా అయితే నాకు లేదు బట్ డెఫినెట్లీ కొంతమంది అట్లా కాంటాక్ట్లో వచ్చారని మాత్రం విన్నా నేను నేనైతే దాన్ని ఒకటి సర్టిఫై చేయలేను ఆ ప్రయత్నాలు సహజంగా అన్ని పొలిటికల్ పార్టీలు జరుగుతాయండి మాకు ఎలక్షన్స్ ఉన్నాయి పార్లమెంటు గతంలో మాకున్నాయి 3 స్థానాలు ఆ 3 మేము 10 చేయాలనుకుంటాం కదా 12 చేయాలనుకుంటాం కదా ఎట్లా చేస్తారు మీరు అంటే బీఆర్ఎస్లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళతో ఇల్ ట్రీట్మెంట్ చెందిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ రాజయ్య గారు తాటికొండ రాజయ్య అసంతృప్తితో ఉన్నాడు ఆయన రాజీనామా చేస్తున్నాడు బీజేపీ పోతాడా లేకపోతే కాంగ్రెస్కి వస్తాడా మేము ప్రయత్నం చేస్తాం కదా ఆయన రావాలనుకుంటాం కదా ఎందుకంటే దానివల్ల పొలిటికల్ మేనేజ్ కాస్త కూస్తే మాకు వస్తుంది ఆయన ఆల్రెడీ తిరుగుతూనే ఉన్నాడు దీంట్లో అవమానాల పాలైనా పట్టించుకుని లేడు నేను డెడికేట్గా పనిచేసిన చాలా కమిట్మెంట్తో పనిచేసిన నన్ను అసలు కేరే చేయలేదు నిజం అది బీఆర్ఎస్లో ఎంతోమంది నాయకులు ఇప్పుడు మాడ వెంకటేశ్వరరావు కార్లో ఇంటికి పోయి కూర్చోబెట్టుకుంటే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేస్తుంది తుమ్మల నాశనం కార్లో కూర్చోబెట్టి తీసుకుపోతే రోడ్డు మీద వదిలేస్తుంది మా దాంట్లోకి వచ్చి మంత్రి కూడా ఏంటి ఏకంగా సో ఇట్లా కొంతమంది పవర్ఫుల్ లీడర్స్ కొందరు కొన్ని సెక్షన్స్లో వాళ్ళకున్న శక్తిని వాడుకొని యూజ్ అండ్ త్రూ లాగా బీఆర్ఎస్ పార్టీ గతంలో చాలా సందర్భాల్లో బిహేవ్ చేసింది సో అట్లాంటి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజంగా కూడా మాకు లాభం అనుకుంటే మేము ఆహ్వానిస్తాం వాళ్ళని గౌరవిస్తాం ఎక్స్పెరిమెంట్ కూడా చేస్తాం దాంతో సో అటువంటి అవకాశాలు ఎప్పుడు కూడా ఎలక్షన్ టైంలో జరుగుతుంటాయి ఓకే సో సహజంగా ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి అట్లాంటి మార్పులు చేర్పులు కొత్తగా వచ్చేటువంటి కూర్పులు అనేది డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఉన్నది.